హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంపీ అవినాష్ రెడ్డికి కడప నియోజకవర్గంలో షాక్ తగలబోతుందని తెలుస్తుంది. ఆయన్ని తీసేసి ఇంకో వ్యక్తిని కూడా అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందని కొన్ని న్యూస్ పేపర్లు రావడం చూస్తున్నాం. మరి ఏ అభ్యర్థిని ప్రకటించబోతున్నారు, ఎవరు ఆయన, మరి అవినాష్ రెడ్డి దీని పట్ల ఎలా రియాక్ట్ అయిపోతున్నారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, అవినాష్ రెడ్డి గారిని తీసేసి కడప ఎంపీగా వేరే వాళ్ళని అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ రావడం చూస్తున్నాను సార్. మరి ఎవరిని ప్రకటించబోతున్నారు, మరి దీని పట్ల అవినాష్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? వైసీపీకి కొన్ని రకాల భయాందోళన స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థుల్ని మారుస్తున్నారు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే అవినాష్ రెడ్డి గారిని 100 కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు గెలవడం ఖాయం. అవినాష్ రెడ్డి గారే మళ్ళీ ఎంపీ అవుతారనే పక్కా ధీమాతో ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ అనుచరులు కూడా స్టేటస్లో పెట్టడం, అంటే అందులో తెలిసిన కొంతమంది అనుచరులు మిత్రులుగా ఉన్నారు, వాళ్ళు స్టేటస్లు పెట్టడం చూస్తున్నాను. అన్న అవినాష్ రెడ్డి అన్న ఇంద్రుడు చంద్రుడు దేవుడు అన్నట్టుగా. కాకపోతే ఆయన బెయిల్ మీద ఉన్నారనేది అందరూ మర్చిపోయిన వాస్తవం. అంటే ఆయనకి అరెస్ట్ చేస్తారనుకున్న టైంలో వాళ్ళ మదర్కి కూడా బాగాలేదని హాస్పిటల్ చుట్టూ కార్యకర్తలందరినీ మోహరింపు చేశారు, అరెస్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇలాంటి వార్తలన్నీ వింటున్నాము. అయితే అవినాష్ రెడ్డి గారి మీద ఈ విధంగా బ్యాడ్ ఉంది. మరోవైపు షర్మిల గారు, సునీత రెడ్డి గారు ఇద్దరూ కూడా ధీటుగానే దియబడుతున్నారు. చంపించింది అవినాష్ రెడ్డే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకపోయినా ఒకవేళ వాళ్ళ వల్ల ఇదైపోయారు, వాళ్ళు నిజం చెప్పట్లేదు, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడుతూ వస్తున్నారు. ఈ అవినాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారి యొక్క రిలేటివ్స్ వల్ల ఆవిడ ప్రోద్బలంతోనే కాపాడుతూ వస్తున్నారని కూడా రకరకాల వార్తలు. ఇందులో వాస్తవం ఎంత ఉందో అవాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఇటువంటి నేపథ్యంలో ఆయనకి తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఇస్తే బెటరు. ఇన్ కేసు ఆయన బెయిల్ రద్దయ్యి కోర్టు సిబిఐ వాదనలు వినిపిస్తూ ఈయన బయట ఉండడం వల్ల ఇంకా ప్రభావితం చేస్తాడు సాక్షుల్ని అంటున్న నేపథ్యంలో ఆయనకి తప్పించి వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు వైసీపీ మొత్తానికి సేఫ్ జోన్లో ఉన్నట్టు కదా. లేదంటే వైసీపీ ఏమవుతుందంటే అవినాష్ రెడ్డి గారి పొరపాటు బెయిల్ రద్దే అరెస్ట్ అయ్యారనుకోండి, మొత్తం పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఎవరిని పోటీలు నిలబెట్టబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఈలోగా బీఫామ్స్ కూడా ఆ గడువు దాటేసింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇట్లాంటి నేపథ్యంలో ముందుగానే తొలగించి ప్రభుత్వం వచ్చాక చూసుకుందాంలే, ఇప్పుడు ఇంకెవరిని పెడదాంలే అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే వైసీపీ గత కొద్ది నెలలుగా చేస్తున్న పని ఏంటంటే ఈ షఫుల్ చేస్తుంది. అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇక్కడ వాళ్ళని అక్కడ. ఇప్పుడు మొన్న గుంటూరు కృష్ణాది పెడన జోగి రమేష్ గారు ఉన్నారు, ఆయన్ని మార్చే ఆలోచనలో ఉన్నారు. పెడన నుంచి పెనమలూరుకి, అలాగే ఈవిడ్ని చిలకలూరుపేట, ఆవిడ పేరు రజనీ గారు, విడుదల రజనీ గారిని గుంటూరు వెస్ట్కి మార్చే ఆలోచనలు ఉన్నారు. అలాగే జనసేనలో మొన్నటి వరకు సీటు ఆశించి నిరాశ చెంది రెబల్గా మారిన పోతిన మహేష్ ఉన్నారు, ఆయన్ని విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయించేలాగా రకరకాలుగా ఇలా మార్చడంలో ఎక్కడ గెలుపు కంపల్సరీగా మనకు అవసరం, అనివార్యం అనుకున్న పరిస్థితుల్లో మార్చే ఆలోచనల నేపథ్యంలో ఇక్కడ కూడా మార్చుదాం. అయితే మరి కడపకి ధీటైన నాయకుడు ఎవరు ఏంటి అంటే పులివెందుల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంగిరెడ్డి గారు అంటే మళ్ళీ భారతి గారి ఫాదర్. సో అతని పేరు మీద అతనికి సమ్ ₹5 డాక్టర్ ఏదో పేరు ఉంది. అంటే అంత మంచి డాక్టర్, హస్తవాసన డాక్టర్ ఆయన. దాని మీద కూడా సినిమా కూడా ఏదో వచ్చింది, విజయ్ సినిమా. ఆయన ₹5కే ట్రీట్మెంట్ చేస్తుంటాడు. అలాగా ఆయన ₹5 తీసుకొని ట్రీట్మెంట్ చేసి చూసేవాడట. సో ఆయన అంత నిరాడంబరగా కూడా జీవించాడు ఆయన బతుకున్నంత వరకు కూడా. అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి వియ్యంకుడుగా ఉండి కూడా సాధారణంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాడు అంటే కడపకి హైదరాబాద్కి. ఆయనకు ఒక మంది మార్బులం టీము కారు అవే ఉండేవి కాదంట. అంత మంచి వ్యక్తి గంగిరెడ్డి గారు. సో ఆయన పేరు మీద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం, దానికి ఆర్థోపెడిక్ స్పెషల్గా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. అంటే మేబీ ఇంటి పేరు ఒకటే అవ్వడం వల్ల బాగాహారులు అయి ఉండొచ్చు, కానీ రిలేషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు. సో వాళ్ళ ఫాదర్ కూడా మదన్ మోహన్ రెడ్డి గారని ఆయన ఒక సూపర్ స్పెషల్ ఆర్థోపెడిస్ట్. ఆయన ఆర్థోపెడిషన్కి సంబంధించి ఈయన కూడా ఆర్థోపెడిషన్, పైగా యూత్ వింగ్లో చాలా యాక్టివ్గా కడప డిస్ట్రిక్ట్ కానీ పులివెందులో కానీ ఉండే
ఈ వైఎస్ అభిషేక్ అనే వ్యక్తిని ఎంతో కొంత నేమ్ ఫేమ్ ఉంది కాబట్టి ఈయన్ని పెడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో కూడా వైసీపీ శ్రేణులు ఉన్నాయన్నట్టుగా సమాచారం. అది పూర్తిగా వాస్తవం కాదని మనకు తెలియదు. సో ఆయన డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎటువంటి ఎలిగేషన్స్ లిటిగేషన్స్ ఏం లేవు. ఎందుకంటే ఆయన వృత్తి డాక్టర్ దేవుడితో సమానం అంటారు కాబట్టి ఆయన పైగా గంగిరెడ్డి గారి హాస్పిటల్లో వర్క్ చేయడం వల్ల ఒక మంచి నేమ్ ఉంది. ఆ మంచి డాక్టరు ఆయన చాలా చక్కగా చూస్తారు చేస్తారు అన్నట్టు. సో అటువంటి వ్యక్తిని పెడితే అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో ఈయన పెడితే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా సమాచారం. బట్ ఎవరేమనుకున్నా అవినాష్ రెడ్డి గారిని అక్కడ పెడతారు, గెలుపు ఆయన్నే ఎలాగైనా గెలిపించుకుంటాం ధీమా కూడా మరోవైపు ఉంది. ఒకవేళ ఆయన్ని మార్చితే అవినాష్ రెడ్డి గారి యొక్క అనుచరులు మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చెప్పాను కదా, కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు అవి షేర్ చేయడము ఫేస్బుక్లోను స్టేటస్లో ఉంటారు. సో నేమ్ ఫేమ్ పరంగా వైఎస్ఆర్ పార్టీలో అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డి గారే. బట్ ఇప్పుడు ఆయన సత్య నేరారోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి అది ఇంకా రుజువు అవ్వలేదు కాబట్టి ఒకవేళ సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ వల్ల ఆయన బెయిల్ కానీ రద్దు అయితే ఆయన నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎవరు అది మొత్తం పార్టీ మొత్తానికి బదనామయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మేల్కొని వైఎస్ అభిషేక్ గారికి కానీ డాక్టర్ అభిషేక్ గారికి కానీ ఇస్తే బాగుంటుందని సమాలోచనలు నడుస్తున్నాయని టాక్ ఉంది. మేబీ ఇంకా టైం ఉంది కదా, ఎలాగూ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఛాన్స్ ఉన్నట్టుంది కదా నామినేషన్ సంబంధించి. ఏది ఇంక 20 రోజుల్లో ఏదైనా జరగచ్చు. లేదు మల్లగుల ఈలోగా లేదు మనకి ఆయన ఖచ్చితంగా బెయిల్ రద్దయిపోయి అరెస్ట్ అయిపోతారా అనే అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో మార్చవచ్చు. లేదంటే లేదు ఈయనకి ఇంక జరిగేది లేదు, మనం పలానాలతో చెప్పించాం, పలానాలతో మాట్లాడించాం, ఇవాళ రేపు అవే నడుస్తున్నాయి కదా సిబిఐ ఈడీ అవి కూడా. అలాంటి పక్కా సమాచారం ఉంటే కనుక అవినాష్ రెడ్డి గారిని మార్చే అవకాశమే లేదు. ఎందుకంటే అభిషేక్ గారితో పోలితే ఆయన కొద్దిగా సీనియరు, ఈయనకన్నా కొద్దిగా జనాదరణ ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ పరంగా. ఈ మధ్యకాలంలో టీచర్లందరూ అలాగే తయారయ్యారా, ఈ మధ్యకాలంలో పోలీసులు అలాగే అని అందరికీ ఆపాదించేస్తారు. జనరల్గా మానవ నైజం, అది తప్పది. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలో అందరూ నేర చరిత్రలోలేనరా పెద్ద ఇదేముందిలే అనే ఫీలింగ్ వచ్చేసి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పోలింగ్ డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి మొత్తం పార్టీకే ఎదురు దెబ్బ కాబట్టి. సో అదొక్క ఆలోచనలో మేమాసన పడుతుంది. ఒక్కసారి అది దాటేస్తే కనుక పోలింగ్ డేట్ వరకు దాటేస్తే కనుక ఈయన బెయిల్ రద్దు విషయం కానీ అరెస్ట్ విషయం కానీ ఇంక సేఫ్ జోన్. అది చెప్పలేం కదా ఎలా ఉంటుంది ఏంటి. సిబిఐ కోర్టులో వాదనలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకవేళ అలా కానీ జరిగితే ఆప్షన్గా ఈయన పెట్టుకున్నారు, ప్లాన్ ఏ ప్లాన్ బిగా పెట్టుకున్నారు. చూద్దాం, ప్లాన్ ఏ కంటిన్యూ అవుతుంది, ప్లాన్ బికి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇటువంటివి జరిగే నేపథ్యంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.